ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి తర్వాత అంత క్రేజ్ని సంపాదించిన మరో వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన అందరి దృష్టిని ఆకర్షించేలా చేశారు. ఆయన మూడో భార్య అన్నా లెజినోవా గురించి తెలుసుకుందాం. అసలు ఆమె ఎవరు, పవన్ కళ్యాణ్కి ఆమెకి ఎలా జోడి కుదిరింది అనే అంశాలు ఇప్పుడు చూద్దాం. ఈమె ప్రమాణ స్వీకారోత్సవానికి అన్నా లెజినోవా హాజరయ్యారు. అక్కడే ఉండి నిరంతరం తన ఫోన్లో ఫోటోలు దిగారు. తన భర్త ప్రమాణ స్వీకారం చేస్తుండగా వీడియో తీసుకున్నారు. అన్నా లెజినోవా ఒక రష్యన్ మోడల్. 1980లో రష్యాలో పుట్టింది. అనేక సౌత్ సినిమాలకు కూడా పనిచేసింది. అన్నా లెజినోవా కూడా తీన్మార్లో ప్రధాన పాత్ర పోషించింది. పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా తీన్మార్ సినిమాలో కలిసి పనిచేశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరు ప్రేమించుకున్నారు. 2013లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. 2017లో అన్నా లెజినోవా పవన్ల కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ జన్మించాడు. అన్నా లెజినోవా మొదటి భర్తతో విడాకులు తీసుకోవడం జరిగింది. విడిపోయిన తర్వాత అన్నా లెజినోవాకు పవన్ కళ్యాణ్తో రెండో వివాహం జరిగింది.